మన దేశంపై దాడి కోసం పాకిస్తాన్కి ఆయుధాలు పంపడమే కాకుండా మిలిటరీని కూడా పంపిన తుర్కీయే ఇప్పుడు దానికి ప్రతిఫలం అనుభవించబోతోంది. ఏకంగా 4000 కోట్ల నష్టాన్ని చవిచూడబోతోంది. అదొక్కటే కాదు, ఆపరేషన్ సింధూర్లో పాక్ వాడిన తుర్కీయే ఆయుధాలు దేనికి పనికిరావని తేలడంతో ఇక ఆ దేశం తయారు చేసే ఆయుధాలకు మార్కెట్ దొరకకపోవచ్చు. దీంతో ఈ తుర్కీయే ఆయుధాలను ఇక తుక్కు కింద అమ్ముకోవాల్సిందేనంటూ నెట్టింట జోకులు కూడా బయలుదేరాయి. తుర్కీయపై 4000 కోట్ల మనీ బాంబ్. ట్రెండింగ్లో #బ్యాన్ తుర్కీయే. ఇక తుర్కీయే ఆయుధాలు కొనడం కష్టమే. పాత సామాన్లు కొంటాం అంటూ ఓ సినిమాలో పాత్రధారి పదే హీరో పాత్రధారి వెంటపడడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పాపిస్టి పాకిస్తాన్కి మద్దతుగా నిలిచిన తుర్కీయే పరిస్థితి కూడా దాదాపు అలానే మారేలా ఉంది. భారత్పై దాడికి పాకిస్తాన్ వాడిన ఆయుధాలు చైనా నుంచి, తుర్కీయే నుంచి అరువు తెచ్చుకున్నవే. వీటిని చూసుకునే పాకిస్తాన్ తెగ బేరాలు పలికింది. అయితే ఆపరేషన్ సింధూర్లో భారత అస్త్రాల ధాటికి అవి నిజంగానే తుక్కు కింద రాలిపోయాయి. కనిపించడానికి భీకరంగా ఉన్న తుర్కీయే ఆయుధ సామాగ్రి అంతా అసలు సరుకు లేనివని ఆపరేషన్ సింధూర్తో తేలిపోయింది. ఏప్రిల్ 28న తుర్కీయే ఓ C-130E హెర్క్యులస్ విమానం నిండా పాకిస్తాన్కి ఆయుధాలు పంపిందని ప్రచారం సాగింది. అయితే డ్యామేజ్ కంట్రోల్ కోసం తుర్కీయే అసలు తాము పాకిస్తాన్కి ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చింది. తమ ప్లేన్ కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే పాకిస్తాన్లో నిలిచిందని చెప్పింది. అది ఆయుధాలు ఫ్రెష్ గా పాకిస్తాన్కి పంపినా పంపకపోయినా పాక్ వాడింది మాత్రం చైనా, తుర్కీయే వెపన్సే. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. 2020 నుంచి 2024 వరకు తుర్కీయే ఆయుధాల ఎగుమతుల్లో 10% పాకిస్తాన్కే చేసింది. ఈ ఎగుమతుల్లో ఆయుధ సంపత్తి మాత్రమే కాకుండా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఆయుధాల సరఫరాతో పాటు ఉంది. తుర్కిష్ బైరాక్టర్ TBT-2 ఆకిన్సీ డ్రోన్లు తుర్కీయే ఎక్కువగా పాక్కి కట్టబెట్టింది. హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లో అంటే ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధాలకు ఈ అకిన్సీ డ్రోన్లు తెగ ఉపయోగపడతాయని అప్పట్లో ప్రచారం సాగింది. ఇప్పుడు విషయం కాస్త వికటించడంతో అబ్బే మేమేం పాకిస్తాన్కి ఆయుధాలు పంపలేదని బుకాయిస్తోంది తుర్కీయే. మరోవైపు భూకంపం సంభవించినప్పుడు తుర్కీయేకి బోలెడంత సాయం చేసింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో NDRF టీమ్స్, మెడికల్ టీమ్స్ ని పంపింది. ఫీల్డ్ హాస్పిటల్స్ ని నిర్వహించింది. 70 కోట్ల రూపాయల ధన సాయం కూడా చేసింది. అయితే తుర్కీయే మాత్రం ఇలా నమ్మక ద్రోహం చేయడంపై మన దేశంలో జనం మండిపడుతున్నారు. అక్కడ్నుంచి దిగుమతయ్యే యాపిల్స్ ఇక మాకు వద్దంటూ పుణే వ్యాపారులు నిషేధం విధించారు. అలాగే సోషల్ మీడియాలోనూ #బ్యాన్ తుర్కీయే ట్రెండ్ చేస్తున్నారు. కామర్స్ సైట్లు కూడా తుర్కీయే ఉత్పత్తులపై అనధికారికంగా బ్యాన్ చేస్తున్నారు. తమ సైట్లలో తుర్కీయే ప్రొడక్ట్స్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ట్రావెల్ కంపెనీలు కూడా తుర్కీయే, చైనాకి వెళ్లే టూరిస్టులు తమ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. దీంతో స్వచ్ఛందంగానే ట్రావెల్ టూరిస్ట్ కంపెనీలు అజర్బైజాన్, తుర్కీయే, చైనా బుకింగ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. గతేడాదిలో తుర్కీయేకి ఇండియన్ టూరిస్టుల ద్వారా 4000 కోట్ల వరకు ఆదాయం రాగా తాజా పరిణామాలతో అదంతా కూడా సున్నాగా మారే పరిస్థితి నెలకొంది. మరోవైపు అసలు యుద్ధంలో పనికిరాని ఆయుధాలంటూ పేరు పడితే వాటిని కొనడానికి ఏ దేశం కూడా ముందుకు రాదు. ఈ కోణంలోనే ఇక తుర్కీయే ఆయుధాలు తొక్కు కింద, పాత సామాన్ల కింద అమ్ముకోవాలేమో అని అంటున్నారంటే అతిశయోక్తి కాదు.